నమస్కారం. భాద్రపద మాస సందర్భంగా గణపతి 32 రూపాలలో ఉన్నటువంటి మహాగణపతిని అర్చన చేయటం ద్వారా, మహాగణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని జపం చేసుకోవటం ద్వారా ప్రత్యేకంగా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. ఏలిన నాటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో భాద్రపద మాస సందర్భంగా మహాగణపతిని అర్చన చేయటం ద్వారా, మహాగణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని జపం చేసుకోవటం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. గణపతి యొక్క 32 రూపాలలో మహాగణపతి రూపంలో గణపతి తన ఎడమ తొడ మీద శక్తి అమ్మవారిని కూర్చోబెట్టుకొని మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మహాగణపతి రూపంలో గణపతి ఎర్రటి రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన ఈ మహాగణపతి రూపంలో త్రినేత్రాలను కలిగి ఉంటాడు. తల మీద నెలవంకను కూడా కలిగి ఉండి తన తండ్రి అయినటువంటి పరమేశ్వరుణ్ణి మనకి గుర్తుకు తెస్తూ ఉంటాడు. ఈయన చేతుల్లో దానిమ్మ పండ్లు, చెరకుగడ, కమలము, విల్లు, చక్రము, పద్మము, పాశము వీటన్నిటినీ కూడా ధరించి ఉంటాడు. ఏలిన నాటి శని ప్రభావం నుండి సులభంగా బయటపడటానికి అష్టమ శని, అర్ధాష్టమ శని సందర్భంగా శనిగ్రహ సంబంధమైనటువంటి సమస్యలను తొలగింపజేసుకోవటానికి కూడా మహాగణపతికి సంబంధించినటువంటి అర్చన, మహాగణపతి మంత్రం ఎంతగానో సహకరిస్తుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి మహాగణపతి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం హ్రీం గం హ్రీం మహాగణపతయే స్వాహ. ఈ మంత్రాన్ని భాద్రపద మాస సందర్భంగా వీలైనన్ని సార్లు జపం చేసినట్లయితే మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. గణపతి రకరకాల ఆయుధాలను ధరించి మనందరికీ చక్కటి సందేశాన్ని ఇస్తున్నాడు. గణపతి కొన్ని రూపాలలో గదను ధరించి ఉంటాడు. గదను ధరించి మనకి ఏం సందేశం ఇస్తున్నాడంటే, శత్రువులను సంహరించటానికే గదను ధరించానని, సోమరితనంతో ఉన్నటువంటి భక్తులను సోమరితనాన్ని తొలగింపజేసి వాళ్ళ లక్ష్యం వైపు పయనించేలాగా ముందుకు తీసుకువెళ్ళటానికి సంకేతంగా గణపతి గదను ధరించి ఉన్నాడు. కనుక గదను ధరించి ఏం సందేశం ఇస్తున్నాడంటే, శత్రునాశనం అనే సందేశం ఇస్తున్నాడు. సోమరితనాన్ని తొలగింపజేసి లక్ష్యం వైపు అడుగులు వేసే విధంగా మానవాళికి సంకేతం ఇస్తూ కొన్ని రూపాలలో గణపతి గదను ధరించి ఉంటాడు. అలాగే గణపతి పరశువును ధరించి ఉంటాడు. పరశువును ధరించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, దేన్నైనా సరే విడదీసేటటువంటి స్వభావం పరశువుకి ఉంది. పరశువును ధరించడం ద్వారా ఇహలోక సుఖాలను, పరలోక మోక్షాన్ని విడివిడిగా చూస్తూ ఇహలోక సుఖాన్ని పొంది చివరగా పరలోకంలో మోక్షాన్ని కూడా పొందాలి అనటానికి సంకేతంగా గణపతి పరశువును ధరించి ఉంటాడు. అలాగే గణపతి ఒక కత్తిని కూడా ధరించి ఉంటాడు. కత్తిని ధరించి మనకు ఏం సందేశం ఇస్తున్నాడంటే, మనం నడిచేటటువంటి దారి ఒక్కొక్కసారి రకరకాలైనటువంటి కష్టాలతో, రకరకాలైనటువంటి బాధలతో కత్తి మీద సాములా ఉండవచ్చని, కత్తి మీద సాములా ఉన్నప్పటికీ మనం వెళ్ళాల్సిన మార్గం సన్నగా ఇరుకుగా ఉన్నప్పటికీ ఆ మార్గంలో లక్ష్యాన్ని చేరటానికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలంటానికి సంకేతంగా గణపతి కొన్ని రూపాలలో కత్తిని కూడా ధరించి ఉన్నాడు. గణపతి ఓంకారతత్వానికి సంకేతం. అకారం, ఉకారం, మకారం కలిస్తే ఓంకారం అవుతుంది. అకారము గణపతి యొక్క పాదాలకు సంకేతంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఉకారం గణపతి యొక్క ఉదరానికి సంకేతంగా చెప్పవచ్చు. మకారం గణపతి యొక్క శిరస్సుకు సంకేతంగా చెప్పవచ్చు. కనుక గణపతి రూపంలో మొత్తం కూడా ఓంకారతత్వం నిక్షిప్తమై ఉంది. గణపతికి సిద్ధి, బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారు. క్షేమ, లాభ అనే 2 పుత్రులు ఉన్నారు. సంతోషి అనేటటువంటి కుమార్తె కూడా ఉన్నట్లుగా కొన్ని పురాణాలలో చెప్పడం జరిగింది. సంతోషి మాతను గణపతి యొక్క కుమార్తెగా భావిస్తూ ఎవరైతే 16 శుక్రవారాల పాటు సంతోషి మాతను అర్చన చేస్తారో, కేవలం పెసరపప్పు, బెల్లం మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారో వాళ్ళకి గణపతి యొక్క కుమార్తె అయినటువంటి సంతోషి మాత యొక్క అనుగ్రహం కలుగుతుందని కూడా కొన్ని చోట్ల పురాణాలలో వర్ణించడం జరిగింది. కనుక స్త్రీలు ప్రత్యేకంగా దీర్ఘ సుమంగళులుగా విరాజిల్లాలంటే గణపతి కుమార్తెగా భావించబడే సంతోషి మాత యొక్క అర్చనను చేయాలని కూడా మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది.
ఏది ఏమైనప్పటికీ మహాగణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, ప్రత్యేకంగా శని దోషాలను తొలగింపజేసుకోవటానికి, ఏలిన నాటి శని దశలో శని యొక్క అనుకూలతను పొందటానికి మహాగణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దాము మరి. ఓం హ్రీం గం హ్రీం మహాగణపతయే స్వాహ మంత్రజపం చేయండి. మహాగణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఆనందకరమైన జీవితాన్ని గడపండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.